హన్మకొండ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషా మరియు జిల్లా అధికారులతో కలిసి రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజుతో కలిసి వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు కార్పొరేషన్ మరియు కూడా సంబంధించినటువంటి సమీక్షా సమావేశము అందరు ఎమ్మెల్యేలతో కలిసి కూడా కూర్చొని చేయడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క సబ్జెక్టు వారీగా గతంలో ఏం పనులు జరిగినాయి, ఏమి ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఏమి మొదలు కాకుండా నాన్ స్టార్టెడ్గా ఉన్నాయి, ఏవి అవసరము ఏవి అవసరం లేదు అని చెప్పి ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారీగా సమీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కొన్ని మాత్రమే చేయడం జరిగింది. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. లంచ్ సమయం అవడం వలన బ్రేక్ తీసుకోవడం జరిగింది. మరి గత ప్రభుత్వము ఎలక్షన్ల ముందు ఇష్టానుసారంగా వర్కులు శాంక్షన్ ఇచ్చి అడ్డదిడ్డంగా ఫౌండేషన్లు వేసి ఎలక్షన్లలో ఓటర్లను మభ్యపెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. అయినా కూడా ఓటర్లు విశ్వసించలేదు. ఇప్పుడు దాదాపుగా మేము రివ్యూ చేస్తూ ఉంటే అన్నీ కూడా నాన్ స్టార్టెడ్ వర్క్స్ ఎక్కువగా ఉన్నాయి. చాలా వరకు సీఎం అష్యూరెన్సెస్ అయితే కోకొల్లలు ఉన్నాయి. సీఎం నుంచి ఎస్డిఎఫ్ నుంచి వచ్చిన పనులు కోకొల్లలు ఉన్నాయి. అదే కాకుండా సిడిఎఫ్లు కూడా కనీసం వాడుకోలేనటువంటి పరిస్థితులలో గత ఎమ్మెల్యేలు ఉన్నారు. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కూడా వాడుకోలేదు. మా వరంగల్ ఎమ్మెల్యే అయితే 3 కోట్ల కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ ముట్టుకోలేదు. అంటే ఏమైనా వాళ్ళు భూములు కబ్జాలు పెట్టడము, లేకపోతే దౌర్జన్యాలు చేయడము, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టించడము, ఇబ్బందులు పెట్టడము, లేకపోతే మీరు ఓటు వేయకపోతే మీకు రేపు పెన్షన్లు రావు, అవి రావు ఇవి రావు అని బెదిరించే కార్యక్రమం చేయడము, వీటి మీదనే ఉన్నారు తప్పితే ఏవైతే కావలసిన పనులు ఉన్నాయో అవి చెయ్యలేదు. మొన్న మీకు తెలుసు, వరదలు వచ్చినప్పుడు అన్ని స్లమ్స్ కూడా ముంపునకు గురై కనీసం వాళ్ళకి తినడానికి తిండి కూడా లేదు. దాని మీద కనీసం కార్పొరేషన్ నుండి కానీ మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు కానీ ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదు. ఈ ముంపు ప్రాంతాలను ఏ విధంగా పరిరక్షిస్తామనేటువంటి ఒక ఆలోచన కూడా చెయ్యలేదు. కానీ ఈరోజు మేము ఇప్పుడు లంచ్